గనులు మరియు భూగర్భ శాఖ. గత పాలనలో గనుల రంగం వ్యక్తిగత లాభాల కోసం వినియోగించబడింది. మా ప్రభుత్వం పౌర కేంద్రిత ఖనిజ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ జూలై 24లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. కేవలం ఆపరేషన్ ఖర్చులను మాత్రమే వసూలు చేస్తూ ఇసుకను అందుబాటులో ఉంచింది. ఉచిత ఇసుక విధానం ఉన్నప్పటికీ డిజిటల్ పర్యవేక్షణ అనుసరణ సంస్కరణల ద్వారా ఈ సంవత్సరం గనుల ఆదాయం 33% వృద్ధిని సాధించింది. యోజనాభివృద్ధి, క్రీడలు, పర్యాటకం మరియు సంస్కృతి. ఏపీ పర్యాటక విధానం 24-29 ద్వారా పరిశ్రమ హోదా, మూలధన సబ్సిడీలు, ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్లు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, పారదర్శక భూ కేటాయింపులతో ప్రగతిశీల విధానాన్ని అమలు చేస్తున్నాం. ఏపీ భూపర్యాటక భూ కేటాయింపు విధానం 2025 ద్వారా గణనీయంగా ప్రైవేటు భాగస్వామ్యానికి క్యారవాన్ టూరిజం మరియు హోమ్స్టేల రంగాలలో ఆకర్షించడమైనది. 117 MOUల ద్వారా 20,088 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 122,637 ఉద్యోగ అవకాశాలు సృష్టించాం. 6,681 కోట్ల విలువైన ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గరిష్టంగా 428 కోట్ల రూపాయల కేంద్ర పర్యాటక గ్రాంట్ లభించింది. సూర్యలంక, అఖండ గోదావరి, గండికోట, సింహాచలం, బొర్రా గుహలు, అహోబిలం, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రం 7 ప్రధాన కేంద్రాలు మరియు 25 పైగా థీమాటిక్ సర్క్యూట్లతో కూడిన బహుముఖ పర్యాటక గ్రిడ్ను అభివృద్ధి చేసింది. సంవత్సరానికి 60 పైగా ఉత్సవాల నిర్వహణ ద్వారా సాంస్కృతిక పర్యాటకాన్ని ఉత్తేజపరిచి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న అనుభవాల రాజధానిగా స్థాపిస్తోంది. తిరుపతిని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో చేస్తూ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తామని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ స్థాయి పర్యాటక వసతులతో పాటు హోటళ్లతో పాటు వినోద ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా యాత్రికులకు భద్రతతో కూడిన ఆధ్యాత్మిక అనుభవం కల్పించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి ప్రారంభంగా 60 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను యోజనాభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి శాఖకు 439 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.